ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని అపారమైన కృపను బట్టి మీతో ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ మేడగది యూట్యూబ్ ఛానల్ మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యములో శక్తి ఉంది, వాక్యంలో దేవుని యొక్క బలము ఉంది. వాక్యము మన ఆత్మీయ జీవితాలను పురికొల్పేదిగా, స్థిరపరిచేదిగా ఉంది. ఈరోజు ఒక శక్తి కలిగిన దైవ సందేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నేటి మన దైవ సందేశం యేసయ్య చూపులు. యేసయ్య చూపులు. ప్రభు అయిన యేసు నీ అంతరంగాన్ని చూచేవాడు, నీ మనస్సులో ఉన్న ఆలోచన ఎరిగినవాడు. ఆయన ఆదిలోనే అంతాన్ని చూచినవాడు. ఆయన ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయన నీ యొక్క ఆత్మీయ స్థితిని, పడిన స్థితిని, బలహీన స్థితిని చూచి సహాయం చేసేవాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చూపులో ఎంతో శక్తి దాచబడి ఉంది. ఆయన చూపులో ప్రేమ, ఆయన చూపులో దయ, ఆయన చూపులో క్షమాపణ, ఆయన చూపులో ఆత్మీయత దాచబడి ఉంది. ఆత్మీయులారా, ప్రభు నీ వైపు చూస్తున్నాడు అన్న భయముతో బ్రతకాలి. మన వైపు చూస్తున్నాడన్న ఆలోచన కలిగి జీవించాలి. ఆయన అంతటా అందరినీ చూచువాడై ఉన్నాడు. ఆయనకు యెహోవా ఈరే, చూచుచున్న దేవుడు అని పేరు. ఆయన నీ కన్నీళ్లను చూచేవాడు, నీ దుఃఖాన్ని చూచేవాడు, నీవు పడిన స్థితిని చూచేవాడు, నీ యొక్క ఆత్మీయ లోతును చూచేవాడు. అయితే ఆత్మీయులారా, యేసయ్య చూపులలో దేవుని యొక్క శక్తి దాచబడి ఉంది. ఆయన ఈరోజు నేను చూస్తున్నాడు అని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. అయితే యేసు ప్రభు ఎవరి వైపు చూచాడు, చూచినప్పుడు ఏమి జరిగింది, ఆయన చూపు ద్వారా ఎలాంటి కార్యాలు జరిగినాయో మనము విందాం. ఈ వాక్యాన్ని శ్రద్ధగా దయచేసి వినండి, చూడండి, దేవుని దీవెనలు పొందండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 61వ వచనంలో, అప్పుడు ప్రభువు తిరిగి చూచెను, పేతురును చూచెను. పేతురును యేసు ప్రభు తిరిగి చూచినప్పుడు ఆయన పశ్చాత్తాపపడి మనస్సులో ఏడ్చినాడు. యేసు ప్రభు చూపులో పేతురుకు మార్పు జరిగింది. యేసు ప్రభువు పేతురును చూడగానే తన మనస్సు మారింది. ఆయన చూపులో ఉన్న ప్రభావము, శక్తి పేతురు యొక్క హృదయాన్ని మార్చింది, మనస్సును మార్చింది, గతాన్ని గుర్తు చేసింది, ఆత్మీయతను గుర్తు చేసింది, పడిపోయిన స్థితిని గుర్తు చేసింది, జారిపోయిన ఆత్మీయ స్థితిని గుర్తు చేసింది. పేతురును యేసు ప్రభు చూచినప్పుడు యేసయ్యను అతడు 3 సార్లు తిరస్కరించాడు. తరువాత యేసయ్య చూపులతో తన జీవితంలో పశ్చాత్తాపము కలగగా ఆయన బిగ్గరగా ఏడ్చినాడు. యేసు ప్రభును నేను నిందించినాను, నేను ఆయన ప్రేమను కాలదన్నినాను అని క్షమాపణ కోరుతూ ఆయన దీనుడై, పేతురు దీనుడై యేసు ప్రభు వైపు చూచాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభు చూపు మార్పును కలగజేసింది. అయితే ఈ లోకము యేసయ్యను నానా రకాలుగా చూస్తున్నారు, కానీ ఆ యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే,
ఆయన దయగలిగిన చూపు ద్వారా ఒక రక్షణ, ఒక మార్పు, ఒక విడుదల, ఒక నిత్యత్వము పేతురులో జరిగింది. అదే చూపులతో ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ అంతరంగాన్ని మార్చాలని, నీ బుద్ధిని, నీ హృదయాన్ని, నీ మనసుని, ఆలోచనను మార్చాలని. దేవునికి స్తోత్రం. రెండవదిగా నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, మార్కు సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో ఒకడు పరిగెత్తుకొని వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని కావాలి అంటే నేనేమి చేయాలి అని అతడు అడిగినాడు. అతడు ధర్మశాస్త్రం తెలిసినవాడు, తల్లిదండ్రులను ప్రేమించినవాడు, చాలా ధనవంతుడు. కానీ యేసు ప్రభు ఆ ధనవంతుని వైపు చూచి, ప్రేమతో చూచి, నీకు ఒకటి కొదవై ఉన్నది, నీ ధనము, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించుము అనగా అతడు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, యేసు అతనిని చూచి అతని మీద ప్రేమను కలిగి ఉన్నాడు. రెండోది, ధనవంతుని వైపు చూచినాడు. ఆ చూపులో దైవికమైన ప్రేమ ఉన్నది. మొదటగా పేతురును చూచినప్పుడు మార్పు కలిగింది. ఇక్కడ ధనవంతుని చూసినప్పుడు ప్రేమతో అతను చూచి సరిచేసినాడు. అతడు సరిచేయబడలేదు, తన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆయన చూపులో దైవికమైన ప్రేమ దాచబడి ఉన్నది. ఈరోజు ఆ యొక్క ప్రేమగల చూపుతో నిన్ను చూస్తున్నాడు. నీ మనసు మారాలని, నీ జీవితం మారాలని నిన్ను చూస్తున్నాడు. అయితే ఈ యొక్క యవనస్తుడు ధర్మశాస్త్రమును పాటిస్తున్నాడు, తను నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. కానీ యేసు లేని నీతి నీతి కాదు, యేసయ్య లేని భక్తి భక్తి కాదు, యేసయ్య లేని జీవితం శూన్యము. అయితే యేసు అతని మీద ప్రేమను చూపినాడంట. కానీ ఆ యవనస్తుడు తన ప్రేమను విసర్జించి లోకం వైపు వెళ్ళిపోయాడు. ఈ రోజున యేసు ప్రభు నిన్ను ప్రేమతో చూస్తున్నాను అని అంటున్నాడు. ఆ ప్రేమామయుడు నీ వైపు చూడగా నీ ఆత్మీయ జీవితము బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చూస్తే నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనంలో ఒక పాపంలో పట్టబడి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని సమాజ మందిరములోనికి తీసుకొని వచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె రాళ్లతో కొట్టి చంపాలి అని వారు రాళ్ళు పట్టుకొని వచ్చారు. అయితే నా ప్రభు ఆ పాపిని చూచి, అమ్మా, నిన్ను ఎవరును శిక్షించలేదా అన్నాడు. క్షమ కలిగిన చూపు, క్షమించే చూపు. పేతురును చూస్తే పశ్చాత్తాపముతో మార్పు కలిగింది. యవనస్తుని ప్రేమతో చూచిన ప్రేమ నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడు. మూడోది, పాపిని చూచినప్పుడు ఆ పాపిలో మార్పు కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని నా ప్రభు చూచి, అమ్మా, నిన్ను ఎవరు శిక్షించలేదా, నేనును శిక్షించను అని చెప్పినాడు. నా యేసయ్య చూపులో క్షమాపణ ఉన్నది. రాళ్ళు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈయన పరిశుద్ధుడు కాబట్టి ఆ రాళ్లతో కొట్టచ్చు, అంత అధికారం ఉంది. కానీ నా ప్రభువు పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు. నా యేసయ్య ప్రేమ కలిగిన చూపుతో తన జీవితాన్ని మార్చినాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, యేసయ్య నీ వైపు చూస్తే నీ జీవితం ధన్యం. ఆయన నీ వైపు చూస్తున్నాడు, కానీ నీవు లోకం వైపు చూస్తున్నావు. యేసు వైపు చూడు, నీకు నిత్య జీవం కలుగుతుంది. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 5వ అధ్యాయము 27-28 వచనములో
లేవి అనే ఒక వ్యక్తి, అతడు ఒక గద్దె మీద కూర్చున్నాడు పన్ను వసూలు చేయడానికి. యేసు ప్రభు లేవిని చూచి నన్ను వెంబడించు అన్నాడు. ఆయన చూపులో పిలుపు ఉంది. ధనాన్ని ప్రేమించే వ్యక్తి, హోదాలో ఉన్న వ్యక్తి, నిరంతరము డబ్బును చూసే వ్యక్తిని చూచి నన్ను వెంబడించు అన్నప్పుడు, అతడు పన్నులు వసూలు చేసే వ్యక్తి అన్నిటిని విడిచి మార్పు పొంది తన ఆశను విడిచిపెట్టి యేసును వెంబడించినాడు. యేసు ప్రభు ఎవరి వైపు అయితే చూచాడో వారి జీవితాలు ధన్యమైపోయినాయి. ఈరోజు ఆత్మస్వరూపి అయిన యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నీ పడిన స్థితిని, నీ చెడిన స్థితిని, నీ దిక్కులేని స్థితిని, నీ యొక్క కన్నీటి స్థితిని ప్రభు చూస్తున్నాడు. ఒకవేళ దేవునికి దూరమైనావా, పేతురు వలె నీ వైపు చూస్తున్నాడు. తిరిగి రా, మొదటి స్థితిని కోరుకో, మొదటి ఆత్మీయతను కోరుకో, మొదట నీకున్న ఆత్మీయ స్థితిని గుర్తు చేసుకో. ఆయన చూడగా తన మనసులో మార్పు కలిగింది. ధనవంతుడు చూశాడు, కానీ ధనవంతుడు దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసినాడు. నీ వైపు చూస్తుండగా నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావేమో. పాపిని చూడగా పాపి పరిశుద్ధురాలుగా మారి దేవుని సన్నిధిలో సాక్షిగా జీవించింది. ఆయనది క్షమ కలిగిన చూపు. లేవిని చూచినప్పుడు లేవిలో దైవికమైన పిలుపు అర్థమైంది. ఈరోజు ధనాన్ని ప్రేమిస్తూ, నీ ఆత్మీయ జీవితంలో ఆస్తులను ప్రేమిస్తూ, అందాన్ని ప్రేమిస్తూ నీవు కూడా లోకం అనే గద్దె మీద కూర్చున్నావేమో, పదవి అనే ఒక గద్దె మీద కూర్చున్నావేమో. ప్రభు నిన్ను చూస్తున్నాడు. వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతుండగా నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకో అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. లేవి యేసుని వెంబడించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ విషయానికి చూస్తే, జనులు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉండగా, వారు నిరాశతో నిరీక్షణను కోల్పోయి ఉండగా, మత్తయి సువార్త 9:36 ఆయన జనులను చూచి అని ఉంది. ఆయన చూపులో కరుణ, వాత్సల్యత ఉన్నది. చెదిరిన గొర్రెలను చూచినట్టుగా నిన్ను చూస్తున్నాడు. ఆ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయినారు. ఆయన చెదిరిన స్థితిని కరుణ కలిగిన చూపుతో, వాత్సల్యముతో చూపి వారిని, వారి యొక్క ఆత్మీయ స్థితిని మార్చినాడు. ప్రియమైన సహోదరుడా, ఇలా నా ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీద భౌతికంగా జీవించినప్పుడు చెదిరిన వారిని చూచినాడు, చెడిపోయిన వారిని చూచినాడు, ధనమనే గద్దె మీద కూర్చున్న వారిని చూచినాడు, ధనవంతులను చూచినాడు, పేతురును చూచినాడు. ఈరోజు ప్రేమతో నిన్ను చూస్తున్నాడు, క్షమా గుణముతో నిన్ను చూస్తున్నాడు, ఆహ్వానముతో నిన్ను చూస్తున్నాడు, కరుణ వాత్సల్యం కలిగిన చూపుతో నిన్ను చూస్తున్నాడు. నువ్వు మార్పు చెందాలి అని నీ వైపు చూస్తున్నాడు. నా ప్రభువు నిన్ను చూస్తున్న సంగతి మరిచి నీవు లోకం వైపు చూస్తున్నావు. ఈరోజైనా నీ మనసును త్రిప్పుకో. ఆయన నిన్ను చూస్తున్నాడన్న భయముతో బ్రతుకు. ఆయన నిన్ను చూస్తున్నాడన్న ఆ యొక్క భయభక్తులతో జీవించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరో విషయము, 6వ విషయము, మత్తయి సువార్త 14:30-31 మునిగిపోతున్న పేతురును చూచినాడు. మునిగిపోతున్న పేతురును చూచి ఆయనను పైకి లేపినాడు. రక్షణ చూపు.
ప్రియమైన నా ఆత్మీయ సహోదరులారా, పేతురులో విశ్వాసం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, ప్రార్థనాపరుడు, యేసయ్య శిష్యుడు. కానీ ఆయన గలిలయ సముద్రంలో నడుస్తూ అలలను చూచి, గాలిని చూచి, తుఫాను చూచి మిక్కిలి భయపడి మునిగిపోయాడు. మునిగిపోయిన ఆ పేతురు వైపు నా యేసయ్య చూచినాడు. ఆ చూపులో రక్షణ ఉన్నది. కొందరు పాపం అనే లోకంలో మునిగిపోతున్నారు, కొందరు వ్యసనాలతో మునిగిపోతున్నారు, కొందరు ఈ లోకానుసారమైన కోరికల్లో మునిగిపోతున్నారు. ఈరోజు నీ వైపు నా ప్రభు చూస్తున్నాడు. నీ పరిస్థితిని మార్చడానికి చూస్తున్నాడు. నువ్వు నిండారుగా లోకంలో మునిగిపోతున్నావు. ఇకనైనా లోక ఆశలలో నుండి బయటికి రా. మునిగిపోతున్న పేతురును చూచి తనకు రక్షణనిచ్చినాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ వైపు చూస్తుండగా నీవెందుకు ప్రభు వైపు చూడలేకపోతున్నావు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 7వ విషయాన్ని చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనంలో, లూకా 13:12లో ఆయన 18 సంవత్సరాలు నడుము వంగిన స్త్రీని చూచినప్పుడు ఆమెకు విడుదల కలిగింది. ఆయన చూపులో విడుదల ఉన్నది. ఆమె 18 సంవత్సరాలు నడుము వంగిన దురాత్మతో పీడింపబడుతుంది. ఆమె చాలా బాధతో ఉంది. యేసు ఆమెను చూచి, ఆమెను పిలిచి, ఆమెను స్వస్థపరిచెను. ఈరోజు నీ వైపు కూడా చూస్తున్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోయావేమో. నాయిన్ అనే ఊరిలో విధవరాలను ప్రభు ఆమె కన్నీళ్లను చూచి, ఆమె కన్నీళ్లను చూచి, లూకా సువార్త 11వ అధ్యాయం కన్నీళ్లను చూచి, అంతేకాదు మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూచి, ఈరోజు కొట్టబడుతున్న నీ యొక్క అలల చేత, కెరటాల చేత కొట్టబడుతున్న నీ దోణి వైపు చూచి, ఖాళీ దోణెలను చూచి, ఆయన చూచిన ప్రతి క్షణం అద్భుతం జరిగింది. అయితే నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, ప్రభు ఈరోజు నీ వైపు చూస్తున్నాడు. యెరూషలేము వైపు చూచి ప్రలాపించినట్టుగా ఈరోజు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు వ్యసనములో ఉన్నావు, నువ్వు చీకటి బంధకములో ఉన్నావు, లోకమనే ఊబిలో కొట్టుమిట్టాడుతున్నావు. నీ వైపు చూస్తున్నాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను క్షమించడానికి, నీ స్థితి మార్చడానికి నా ప్రభు నీ వైపు చూస్తున్నాడు. ఈ రోజైనా నీ మనోనేత్రాలను వెలిగించుకో, నీ పాప స్థితిని మార్చుకో, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 7 నుండి 29 వరకు చూస్తే ఆయన సమరయ స్త్రీని చూచినప్పుడు ఆమెకు పాపము నుండి విడుదల కలిగింది, అంతరంగంలో మార్పు కలిగింది. యేసు ఆమె గతాన్ని, ఆమె హృదయాన్ని తెలుసుకొని ప్రేమతో మార్పును చెప్పినప్పుడు, ఆయన నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నువ్వెన్నడూ దప్పికొనవన్నప్పుడు యేసయ్యను అడిగింది, ఆ నీళ్లు నాకు ఇవ్వమని. ఆయన అన్నాడు, నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు. యేసు హృదయ అంతరంగాన్ని చూచేవాడు, పై రూపాన్ని కాదు, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడై ఉన్నాడు. ఈరోజు నువ్వు పాపాన్ని విడిచి రమ్మని, నీ మార్గాన్ని సరిచేసుకోమని, నీ హృదయాన్ని మార్చుకోమని, నీ అవగాహన లోపాన్ని సరిచేసుకోమని, నీ భయాన్ని తొలగించుకోమని, నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు నిర్లక్ష్యంతో జీవిస్తున్నావేమో. ఈరోజు యేసు నీ వైపు చూస్తున్నాడు. యేసయ్య జక్కయ్యను చూచి పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు.
ఆ జక్కయ్య ఉన్న స్థితి ఎవరికి తెలియదు, కానీ జక్కయ్యను నా యేసయ్య పిలిచినాడు. యేసయ్య జక్కయ్యను చూచినాడు. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ఆయన మనల్ని చూచినాడు. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనలను చూచినాడు. తండ్రి తన కుమారుడైన క్రీస్తులో మనల్ని చూచినాడు. అయితే ఆత్మీయులారా, నీవు ఆయన చూపులో ఉన్నావన్న సంగతి మర్చిపోకు. నువ్వు కూర్చుండుట, నువ్వు పడుకొనుట, నువ్వు నడుచుట, నువ్వు లేచుట, నువ్వు ఆలోచించుట, నువ్వు ధ్యానించుట ఆయన చూచే దేవుడై ఉన్నాడు. వారి హృదయములో నొచ్చుకొనుచుండగా యేసు వారిని చూచి అని ఉంటుంది. ఆయన అంతరంగాన్ని చూచేవాడు, లోతును చూచేవాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఈరోజైనా ప్రభువా, నేను మారు మనసు పొందాలన్న ఆశ నాకుంది, నా హృదయాన్ని మార్చు ప్రభు అని ప్రభుని నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ హృదయంలో ఒక రూపాంతరం జరుగుతుంది. యెహోవా ఈరే, ఆయన పైనుండి మనుషులను తొంగి చూచెను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన దూరస్తులను చూచెను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను చూస్తున్న సంగతి నువ్వు మర్చిపోయి నన్ను ఎవరు చూడలేదు అని, ఎవరు చూస్తలేరు అని ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. ఈరోజైనా మారు మనసు పొందుకో. నా భర్త నన్ను చూస్తలేడు, నా భార్య నన్ను చూస్తలేదు, నా తల్లిదండ్రులు నన్ను చూస్తలేరు, సేవకుడు కూడా నా వైపు చూస్తలేడు, నేను ఇష్టానుసారంగా జీవిస్తానని ఒకవేళ నీవు లోకానుసారంగా జీవిస్తున్నావేమో, కానీ ఆయన నేత్రాలు నిన్ను చూస్తున్నాయి. నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు లోకములో ఉన్నావు, నువ్వు వ్యసనములో ఉన్నావు, నువ్వు చీకటి కోణములో ఉన్నావు, చీకటి బ్రతుకులో ఉన్నావు. ఈరోజు నీ హృదయాన్ని నా ప్రభు చూస్తున్నాడు. ఏమైనా దేవునికి ఆయాసకరమైంది ఉంటే తొలగించుకొని, తీసేసుకొని మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు, ప్రభు పాదాల కాడికి రా. నీలో ఉన్న గర్వం కానీ, అహం కానీ, ఈర్ష్య కానీ, కక్ష కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, నీలో ఏది ఉన్నది తొలగించుకొని, ప్రభువా నీ మనసు నాకివ్వు, నీ వలె నేను మారిపోవాలని ప్రభుకు సమర్పించుకో. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డల్లో మార్పు దయచేయండి, మారు మనసు దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు మమ్మల్ని చూచే దేవుడవని, చూచిన ప్రతి చోట ఒక కార్యం జరిగించినావని, ఈరోజు మా స్థితిని చూచి మా స్థితిని మార్చి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం విన్నావు కదా, ఈ వాక్యం విన్నాక నీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలపండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.